జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారతీయులంతా కూడా అసలు ఆగ్రహాలతో రగిలిపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ ఉగ్రదాడిలో మన వాళ్ళని అంటే మన దేశానికి చెందిన పర్యాటకుల్ని దాదాపుగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అదేవిధంగా ఈ ఉగ్రదాడిలో 17 మంది వరకు ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో గాయాలతో పోరాడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అసలు పాక్ మీద యుద్ధానికి సై అంటే సై అన్నట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి మనకి చాలా ఒప్పందాలు అనేవి ఉన్నాయి. ఇక ఆ ఒప్పందాలని కూడా రద్దు చేసుకున్నారు. తాజాగా అయితే సింధు జలాల ఒప్పందాలని నిలుపుదల చేస్తూ సంచలన ప్రకటన చేశారు. పాక్తో ఏ మ్యాచ్ల్లోనూ ఆడేది లేదంటూ బీసీసీఐ కూడా ప్రకటించింది. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ ఆట కట్టించడానికి ఎలాగైనా భారత్ ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఇక పీఓకే లైన్ వెంబడి కూడా అక్కడ యుద్ధ వాతావరణం అనేది కమ్ముకుంది. ఇప్పటికే కాల్పులు కూడా జరిగాయి. మన జవాన్లకి 2 గాయపడ్డారు, అలాగే ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అలాగే అటువైపు ఉన్న పాక్ కమాండర్ కూడా అంటే ఉగ్రవాదుల కమాండర్ కూడా ఎవరైతే అధినేత ఉన్నారో అతన్ని కూడా మట్టుబెట్టిన పరిస్థితి. మొత్తానికి భారత్ పాక్ సరిహద్దుల్లో అయితే జమ్మూ కాశ్మీర్లో అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనికి దీటుగా పాక్ కూడా సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకు సాగుతోంది. కానీ పాక్ దగ్గర ఉన్న వస్తువుల కంటే, అక్కడ ఉన్న పరికరాల కంటే, అక్కడ ఉన్న టెక్నాలజీ కంటే భారత్ ఏ మాత్రము తీసిపోదని చెప్పాలి. మనతో పెట్టుకోవడానికి ఒక విధంగా చెప్పాలంటే భయపడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మనకి మిగతా దేశాలు ఇస్తున్న సపోర్ట్ కానీ పాకిస్తాన్కి ఏ మాత్రము ఇవ్వట్లేదని చెప్పాలి. ఒక విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నా కూడా, అక్కసుతో కాలు దువ్వుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో, ఎటు నిర్ణయించుకోలేని పరిస్థితిలో పాక్ ఉందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే మిగతా రాష్ట్రాల సీఎంలందరికీ కూడా అమిత్ షా కాల్ చేసి ఎవరైతే భారత్లో పాకిస్తానీయులు ఉన్నారో వారందరినీ కూడా వీసాలు రద్దు చేసేసాము, వెంటనే పాకిస్తాన్కి పంపించేయండి అని చెప్పేసి అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఆ పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాకిస్తానీయుల్ని అస్సలు ఒక్క క్షణం కూడా వీసాలు రద్దు చేసి ఒక క్షణం కూడా ఇక్కడ భారత్లో ఉండనివ్వబోమని తేల్చేశారు. అలాగే పాకిస్తాన్ కూడా దీనికి ప్రతిచర్యగా ఏప్రిల్ 30 లోపు అక్కడ ఉన్న భారతీయులు తమ దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ కూడా అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంచెం హాట్ టాపిక్గా మారిందనమాట. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 208 మంది పాకిస్తానీయులు హైదరాబాద్ చేరుకున్నట్టు ఓ సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫారినర్స్ రిజిస్ట్రేషన్ కంపెనీలో వాళ్ళు నమోదు చేసుకుంటారు. వాళ్ళ వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసుకున్న వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు 208 మంది వివిధ రకాల పనుల మీద, అంటే కొంతమంది మామూలుగా పర్యాటక వీసాని పొంది రావచ్చు, కొంతమంది ఫంక్షన్స్, బంధువుల్ని కలుసుకోవడానికి, కొంతమంది ఉద్యోగ రీత్యా, ఇలా వివిధ అంశాల మీద పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు 208 మంది ఉన్నారు. దీనిలో ఏంటంటే 156 మంది వాళ్ళు పర్మనెంట్ వీసా అంటే లాంగ్ టర్మ్ వీసాతో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఓల్డ్ సిటీతో పాటు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనే పనిలో కూడా తెలంగాణ పోలీసులు హై అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఈ అల్టిమేటంతో పాకిస్తానీయులు అయినా కూడా ఇక్కడ వివిధ రకాల పనుల మీద వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 10 మంది ఉగ్రవాదులు విజయవాడలో కాపు కాశారు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు భారత్లో ఉన్న పాకిస్తానీయుల్ని సత్వరమే వెంటనే పంపించేయాలి. వాళ్ళు ఎలాంటి పని ఉన్నా, ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా వీసాలు రద్దు చేసేసాం కాబట్టి వెనక్కి పంపించేయాలి అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అల్టిమేటం జారీ చేసింది. అలాగే లీవ్లో ఉన్న సైన్యాన్ని కూడా వెనక్కి పిలిపించేస్తున్నారు అధికారులు. ద్వివేది కమాండర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించి, అంటే లీవ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సైన్యాన్ని కూడా వెనక్కి పిలిపించేసి ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. మరి రాను పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు యుద్ధ వాతావరణం ఎన్ని రోజుల్లో మొదలు కాబోతోంది, ఇలాంటివన్నీ కూడా హాట్ టాపిక్గా మారాయి.